సార్ ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎన్నికలాగే ప్రమాదం ఉందా? ముందు నీ ఇంటర్వ్యూ ఆపు. నమస్కారం. అబ్బా అయ్యో అయ్యయ్యో ఏ డాక్టర్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా ఇది ఆసుపత్రి మాంసం దుకాణమా? అరే వీళ్ళంతా చదువుకున్నోళ్ళయ్యా, ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు నీకు? సారీ సార్, అన్ని బెడ్స్ ఫుల్ అయ్యాయి. లేదు, ఇక్కడ ఆసుపత్రిలో బెడ్స్ ఏమో నిల్లు, అక్కడ వాళ్ళ పాకెట్లు ఫుల్లు. అసలు ఈ దేశం ఏంటో తెచ్చిందయ్యా? ఏంట్రా మన రాజయ్య ఆ? కాలు పోయిందయ్యా. ఆ? గట్టిగా శ్వాస పీల్చి వదలండి. రాజా మరి అదే ఒకే చోట ఉండాలి. ఇటు అటు అటు ఇటు జంపింగ్ చేసామనుకో ఆ పోయింది 1.5 మీద బ్యాలెన్స్ అవ్వాలి. అమ్మా డాక్టర్, వీడు మావాడు మావాడు మావాడు, జాగ్రత్త చూసుకోమ్మా. ఓకే ఈ టానిక్ ఇవ్వండి. రేయ్ ఇదేంటి ఇక్కడ ఉంది? ఇది ఎప్పుడు బతికింది? అమ్మా నువ్వు ఉన్నావమ్మా? నేటి వార్తలో పిల్ల చచ్చిపోయిందని రాశారు, నువ్వని అపార్థం చేసుకున్నానే. అయ్యో అయ్యో నన్ను క్షమించమ్మా. చల్లగా ఉండమ్మా. చచ్చిపోయిందా ఇంగ్లీష్ పిల్ల? అంబులెన్స్ రెడీగా ఉందండి. వీడిని డాక్టర్ చదివించడానికి నా రిటైర్మెంట్ డబ్బంతా ఖర్చు పెట్టాను. వాడి బుద్ధిని బుగ్గి చేసి ఇప్పుడు శవంలా మార్చి చేతిలో పెట్టావే. ఈ జన్మలో నువ్వు బాగుపడవురా ప్రకాష్. నేను అప్పుడే చెప్పాను కదరా. చదివాం, మార్కులు తెచ్చుకున్నాం, ఉద్యోగంలో చేరాం. ఆ కథ కాదు ఇది. రాజకీయం అంటే తమాషా కాదు. సొరచాపని తిమ్మింగలం మింగించే రాజకీయ రణరంగం. నువ్వొక బచ్చ. ఇది ఆరంభం మాత్రమే. ఎంతో తిట్టిపోస్తారు, పడాలి. తరిమి తరిమి కొడతారు, తట్టుకోవాలి. ఆలోచించుకో, సిద్ధంగా ఉండు. ఏంట్రా లుక్కు? సార్ 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 బాంబు ఎవరు పెట్టారనుకుంటున్నారు సార్? సార్, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదేమో ఎలక్షన్ టైము. ఓపెన్గా చెప్తారు, చెప్పండి. ఆయన వచ్చాడేమో చూసారా? ఎవరు సార్? సీఎం. మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు వస్తాయి నిజాలు బయటికి. అలాగే ఇంటికి వచ్చాం. నేను చేస్తాను. నాన్న ఎంపీ 4 సార్లు, నేను ఎంపీ అయి తీరుతాను. నెక్స్ట్ ఎలక్షన్ లో నిన్ను ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటున్నాను. కోడి పందాలంటూ పబ్లిక్ లో అందులో కుట్ర ఉందండి. ఇదంతా తమరి తోడలుడు బాలరాజు గారు దయండి. ఆయన కొడుకు గారు బంగారిని మాత్రం వదిలేసి బాబునొక్కడనే అరెస్ట్ చేయించి పెట్టారండి. వరుసకి బాబాయ్ కదా అని లాస్ట్ టైం ఎలక్షన్ లో నన్ను సపోర్ట్ చేయి బాబాయ్ని కాళ్ళు పట్టుకొని అడిగాను. ఓ వంకరగా పట్టు నవ్వాడు. చిన్న మార్జిన్ పోయింది. 50,000 చిన్న మార్జినే. వాడు వరుసకు తోడలుడైనా మనం బాగుపడిపోతున్నామని కుళ్ళు. అందుకని ఇంకో కాఫీ తెచ్చుకో. వదిలేస్తావా? ఏ తొమ్మిదిలోనే వేసేద్దాం. పాలిటిక్స్ లో కోపం ఉండకూడదురా. కాలు పట్టుకున్నట్టు ఉండాలి. ఎప్పుడు లాగేస్తామో ఆడికి కూడా తెలియకూడదు. మనకు కావాల్సింది బీడి ఫ్యాక్టరీ. ఏమండే, ముందు దాని సంగతి చూడండి. తమ్ముడి సంగతి తర్వాత చూడొచ్చు. హలో, ఏంటి వీరభద్రం వచ్చావా? నువ్వు చెప్పిన ఫ్యాక్టరీ లోపలే నేనున్నా. నువ్వెక్కడున్నావు? అదే ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నా. వస్తున్నా. ఎలా ఉన్నావు కామాక్షి? నా చుట్టూ నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఇంతమంది నా వెంట ఉంటే ఇంకెలా ఉంటాను వీరభద్రం? చాలా బాగున్నా. ఒక్క విషయం అర్థం కావట్లేదు కామాక్షి. శాశ్వత స్నేహితుడని నాతో ఎవ్వరూ లేనే లేరు. ఏదో ఒక సమయంలో అందరూ నాకు శత్రువులు అవుతుంటారు. ఓకే, అదే
ఎందుకో నాకు తెలియట్లేదు. మనీ అనేది మనిషిని ఎంతలా మార్చేస్తుందో ఈరోజే తెలిసింది. చాలా కాలపు ఫ్రెండ్షిప్ కూడా సెకండరీనే, ఫస్ట్ మనీనే కదా. ఏంటన్న వాడు వాగుతూనే ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. అన్న నువ్వు ఒక మాట చెప్పన్నా, వాడు నేనే చంపేస్తాను. ఎవరిని చంపుతానంటున్నారో నీ అమ్మ అన్నా, నేను ముందే చెప్పాను కదా, ఇలాంటి నమ్మక ద్రోహుల్ని కుక్కల్ని చంపినట్టు చంపాలి. నువ్వు ఆగరా? నువ్వు అని ఒక్క మాట చెప్పనా, ఈ కుక్క వీరభద్రాన్ని నేనే నరికేస్తాను. రే గుంగురు బొచ్చాడా, మా వాళ్ళని చంపేసింది కాక మా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నావురా? అయినా మా అన్న మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఆయనే కుక్క అంటావురా? ఏయ్! ఏంటి ఏంటి ఏంటిది? నేను మాట్లాడతాను కదా, నేను ఉన్నాను కదా. ఏంట్రా అంటున్నావు? మమ్మల్ని పోలీసులు పట్టించాలని చూసి నా ఫ్రెండ్ రఘుని చంపేశారు కదరా. ఎంత ధైర్యం ఉంటే మా ముందే నిలబడి మాట్లాడతారా? ఏంట్రా పాటలుగా సినిమా చూపిస్తున్నావు? ప్రొడ్యూసర్ అయిపోదాం అనుకుంటున్నావా? డబ్బు తీసుకొచ్చిన నా వాళ్ళు రవి గోపిని చంపేసి డబ్బే అందలేదని నాటకం ఆడుతున్నావా? నా మనిషి రఘుని చంపి అదే ఫ్లాట్ లో పోలీసులు దాచిపెట్టావు. ఇద్దరే డెడ్ బాడీలు అదే ఫ్లాట్ లో ఉన్నాయి. తీసుకురమ్మంటావా? చూస్తావా? రేయ్! అన్నా పోయి మన వాళ్ళిద్దరు శవాలు తీసుకురండి రా, పండి. అలాగే రా. రేయ్, బాస్ పోయి మన వాళ్ళవి డెడ్ బాడీస్ తీసుకురండి. అలాగే. మణి రాని, ఈ గందరగోళానికి జవాబు దొరుకుతుంది. నేను అది అడుగుతున్నాను రా. ఎక్కడ రానా మనీ? మణి మణి ఏంట్రా ఈడు? మణి 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 వీడు టెన్షన్ పడుతున్నాడేంటి? మణి ఎవరది? అరే సార్ వచ్చారు. ఏమన్నారు? నేను కూతురు పెళ్లి చేయలేని సవట్నా? ఇగో ఈ కొండబీటి ఏరియాలోనే నెంబర్ 1 అల్లుడిని పట్టేశా. మా అల్లుడు గారికి ఈ చుట్టుపక్కల ఏరియాలో 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. హలో, కానీ కట్నం తీసుకోకుండా ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఎట్టాగా వచ్చావు కాబట్టి నువ్వు నీ స్టాఫ్ పక్కన కూర్చుని భోజనం చేసేయాలండి. కావాలంటే కోటర్ కూడా కొట్టచ్చు. మా అల్లుడు గారు ఆ ఏర్పాట్లు కూడా చేయించారు. 35 బెల్ట్ షాపులకి ఓనర్ మరి. పెళ్ళైనాక సంతోషంతో నువ్వు బాబుతో ఆడు కలిపేదాగాలి కదా. నువ్వేం కంగారు పడబాక, అది నా కూతురు. నా బలంతో బలగంతో ఈ పెళ్లి నాపేయగలను, కానీ నేను బలవంతంగా పెళ్లి చేసుకోలేను. తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేయొచ్చు, కానీ నాశనం చేసుకోవద్దు. పైగా ఇలాంటి తండ్రి కోసం నువ్వే పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నావో నేను ఊహించగలను. నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. నేను నీకు ఇష్టమైతే ఒక్కసారి తలెత్తి నా కళ్ళలోకి చూడు. వీడు 2 ముళ్ళు వేసినా సరే 3వ ముడి పడకుండా ఈ పెళ్లి నాపేస్తాను. ఈ రోజు నువ్వు నన్ను చూడకపోతే ఇంకెప్పుడు నేను నిన్ను చూడను, కనపడను. చెప్పాను కదా, అది నా కూతురు. నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టమంటారా? ఎంత బరువు తక్కువ? 200 కోట్లు వాటా ఇస్తాను, తీసుకున్నాడా? పోనీ నిన్ను ఎదవా అని తిట్టే బదులు ఏదేదో నీకే పచ్చగా నువ్వన్నా బాగుపడతావు. అసలు పిల్లగాడు ఎవడరా? లారీలో ఏదో తెస్తున్నాడట, ఏంటది? నీకేమన్నా తెలుసా? మన హాస్పిటల్కి పిల్లగాడికి సంబంధం ఏంట్రా? అసలు ఏం జరుగుతుందిరా మీ ఇంట్లో? పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారా? నువ్వు ఇలాగే వదిలేస్తే రేపో మాపో పిల్లకోడు మొత్తం ఊడ్చేసి ఎప్పటికైనా నువ్వు కళ్ళు తెరకపోతే అయ్య బాబోయ్, బాబు కొడుకుల మధ్యనే పెట్టేశారు. మనం పెట్టింది కాదు, ఆల్రెడీ ఉన్నదే. కాకపోతే మనం కొంచెం ఓల్టేజ్ పెంచాం. శభాష్ రా, ఎన్నాళ్ళకి బుద్ధి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ బుద్ధి మారకముందే మీ ముగ్గురు వెళ్ళి ఉద్యోగంలో చేరండి. ఇదిగో ప్రసాద్, నువ్వు ఏదైనా కొట్లో లెక్కలు రాయవయ్యా. నెలకి 1000-2000 జీతం ఇస్తారు. ఇదిగో రాజా, నీకున్న టాలెంట్కి ట్యాంకు బండి మీద నుంచుని పాటలు పాడుకో. రోజుకు 100-200 చిల్లర సంపాదించుకోవచ్చు. ఏంటి చూసేవాడు ముష్టోడు అనుకుంటాడనా? ఎవడో ఏదో అనుకుంటాడనుకుంటే మన కడుపు నిండదు నాయనా. వాళ్ళని ముష్టెత్తుకోమంటావా? అసలు వాళ్ళ టాలెంట్ ఏంటో నీకు తెలుసా?
మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావో వదిలేసామే కొట్టు కొట్టవయ్యా. కనీసం ఇంటెద్ది కూడా కట్టుకునే స్తోమత లేని మీకు నా ఇల్లు ఇచ్చానే, దానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. రేయ్ రే రే పాపం అనుభవించాల్సిన వయసులో కష్టపడుతున్నారే అని జాలిపడి మీ మేలు కోరి నేను చెబితే నా మీద చేసుకుంటారా? ఓకే ఓకే, మీ పౌరుషం నాకు నచ్చిందిరా. కానీ ఇదే పౌరుషంతో 24 గంటల లోపల నాకింతవరకు ఇవ్వాల్సినటువంటి బాకీ తీరిస్తేనే ఈ ఇంట్లో ఉండండి, లేదా మీ ముగ్గురిని మెడ బట్టి బయటికి గంటిచ్చేస్తాను. ఎస్ ఏంటంతా ఏడుస్తూ కూర్చున్నారు? అదే మౌనంగా కూర్చున్నారు ఏంటా అని. ఆ ఇంట్లో ఓనీల్ ఫంక్షన్ అంటే ఈ ఇంట్లో ఎవరిని పిలవలేదని ఆయన ఏడుపు. ఓణీల ఫంక్షన్ అంటే ఆడవాళ్ళు చేసుకునేది కదా, అయినా ఇంట్లో ఆడవాళ్ళందరినీ సందర్భాన్ని బట్టి గోడెక్కిచ్చేశారు కదా. అయితే 2 ఏళ్లకి పెద్ద ఆయన పిలిచి అక్షంతలు వేయించుకోవద్దు. అక్షంతలు వేయాల్సిన పండగ తొందరలో రాబోతుందండి. ఇంకో పండగ. హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పుడు మిమ్మల్ని పిలుస్తారులేండి. ప్రేమగా వెళ్ళి అక్షంతలు వేసిరండి. మీరు అసలు ఆపకండి అమ్మా, ఆపకండి. మీరెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. అమ్మా, ఇది ఆశీర్వచనం కాదమ్మా, ఈ ముసలోడి ఆశ. పెళ్లికి వచ్చిన శత్రువుకైనా అత్యంతలు ఇస్తారు, అలాంటిది కన్న తండ్రి ఆశీర్వాదమే వద్దన్నా ఉంటే అప్పుడే నేను చచ్చిపోయానమ్మా. బాధలు మర్చిపోవాలని తాగాను, బాధ్యతలే మర్చిపోయాను. వస్తానమ్మా. ఆగండి. ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మేము ఆనందంగా ఉండాలన్నా మీరు మాతోనే ఉండాలి. భాగ్యలక్ష్మి, లోపల తీసుకెళ్ళు. శబ్బాస్ రా ఢిల్లీ, శబ్బాస్. నాకు భలే సంతోషంగా ఉందిరా. అన్నా, నాకు సంతోషంగా లేదు. ఏ జరిగిన 2 మర్డర్లు నేను జయించలే అన్నా. నువ్వు చెప్పినట్లే బయటంతో ప్లాన్ చేయించిన, స్కెచ్ చేసింది నేనే అన్నా. కానీ చంపింది మాత్రం మనోడు కాదు. మీలాగే సీఎం సీట్ కోసం ఇంకెవరిని ఆశపడి ఉంటే ఆశపడ్డవాడు పోటీగా ఉన్న వాళ్ళని లేపేయాలనుకుంటే మీరు హత్య చేయమని ఢిల్లీకి చెప్పినట్టు వాడి ఇంకెవరికైనా చెప్పుంటే సీఎం సీట్కి రేస్లో ఉంది మీరు, దెన్ మహాదేవయ్య, చంద్రమతి అండ్ ఆఫ్ కోర్స్ పుణ్యకోటి. వీళ్ళలో మహాదేవ్ రెడ్డి, చంద్రమతి డ్యాగాన్. ఇది యాక్చువల్లీ పుణ్యకోటి స్కెచ్ ఎందుకు అయి ఉండకూడదు? ఒకవేళ ఇది నిజమైతే ఐఎమ్ సారీ టు సే దిస్ సార్, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మీరే. పుణ్యకోటి నాకే గొంతులు తవ్వుతా ఉంటారా? ఆ పుణ్యకోటి కాడు చావాలి. అంతకంటే ముందు ఆ హంతకుడు ఎవరో తెలియాలి, లేదంటే మీరు పుణ్యకోటిని చంపేలోగా వాడు మిమ్మల్ని చంపేస్తాడు. రే ఢిల్లీ, ఆచార్య చెప్పింది కూడా కరెక్టేరా. ఆడిది ఆంధ్రానా, తమిళనాడా, కర్ణాటక, కేరళనా? ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మర్డర్లు చేయడానికి ఎంతెంత తీసుకుంటున్నాడు, అది నాకు కావాలి. వెంటనే కనుక్కో. మీరు హోమ్ మినిస్టర్, మీ చేతిలో డిపార్ట్మెంటే ఉందిగా.
పదవుల్లో ఉన్నోళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుపోతున్నారయ్యా. ఏం చేస్తున్నారా మీరందరూ? ఆ హంతకుడిని పట్టుకోవడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాం సార్. బీపీ పెంచకండి అయ్యా. మీరేం చేస్తున్నారని ఆ సీఎం గారు నన్ను ఎక్కేస్తున్నాడు. లేదు సార్, త్వరలోనే. ఇదిగో బాబు, నువ్వు మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్తోనయ్యా, పేపరాలతో కాదు. రేపు నన్ను కూడా లేపేస్తే జెండా కప్పి టోపీలు దింపి గాల్లోకి తుపాకులు పేల్చి అధికారుల అంచనాలతో అంత్యక్రియలు జరిపించి చేతులు దులుపుకుంటారు. అడుగో అక్కడ కూర్చున్నాడుగా ఏసీపీ. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చాలు పెద్ద ఆవేశంగా వచ్చి అడ్డుపట్టం తప్ప ఎందుకు పనికివాడు. సార్ నాకేమనిపిస్తుందంటే నేను సార్ నువ్వు ఉండవయ్యా బాబు. ఆ ఏసీపీ ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పవా చెప్పు. జరిగిన 2 హత్యలు పదవి కోసం ఎందుకు జరిగి ఉండకూడదు? అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? సార్ చచ్చిపోయిన వాళ్ళిద్దరూ కాబోయే సీఎం పొజిషన్లో ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. అది ఇష్టం లేని వాళ్ళు ఇవి చేసి ఉండొచ్చు కదా. సో ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే మంత్రులే హంతకుడు ఏమనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే హంతకుడిని ఈజీగా పట్టుకోవచ్చు. కానీ మీరు స్పెషల్ పర్మిషన్ ఇస్తే కానీ మంత్రుల్ని ఎంక్వైరీ చేయడం కుదరదు సార్. చెయ్యి భయ్యా చెయ్యి. అనుమానం వచ్చిన ప్రతివాడిని ఇన్వెస్టిగేషన్ చెయ్యి. కన్ఫర్మ్ అనుకుంటే కడగటాల వెనక్కి తోసి కాలు చేతులు వెరక్కొట్టు. ఎస్ సార్. ఏసీలోనే చెమటలు పట్టించావు కదంటే. ఏమిట్రా నువ్వు చేసిన పని? అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ హోటల్ పెట్టుకుని దాని మీదే బతుకుతున్నావు. అది కాస్త అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నీకంటూ ఏముంటుందిరా? నాకంటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, దానికంటే ఇంకేం కావాలి సార్? రే, నా మనసుకు తోచింది చెప్తున్నాను రా. ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మలేము. లేదు సార్, మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. అలా అని మనం అనుకుంటే సరిపోద్దా? అయినా చూడడానికి మంచివాడు ఎవడున్నాడు ఇవాళ? చూడలేము సార్, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళని చూడాలని అనుకుంటున్నారే తప్ప ఎవరు మంచివాళ్ళుగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదోరా, నీ మంచి కోసం చెప్పాను. సరే, నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. అపర చాణక్యుడు మహామేధావి అబ్బురపరిచే బెప్పులి పులి స్త్రీ జనోత్తారకుడు మన అన్నగారే గనుక నటి స్మితా కొటారని తోడుగా ఉంచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే సీట్ ఇచ్చారు. జనం కోసం ఏ దివటానికైనా సిద్ధంగా ఉన్నారు మన స్మితా కొటారి. నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయినది. మీ అందరికీ తెలుసు నాది పెద్ద మనసు. ఈ అంతమంది అందులోనే ఉన్నారు. వయసు తేడా లేకుండా నా ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంది తెలుగు చుట్టూ మాట్లాడుది? గుర్తి కాదు గుర్తు. ఓ అదే అదే, అందరూ నాకే ఓటు వేయండి. సారీ, నాకు నైట్ షూటింగ్ టైం అయింది. టాటా బాబ్లు, గాట్ టు గో. బాయ్. అందరూ మర్చిపోకుండా నన్నే గొంగండి. బాయ్. ఓ గాడ్, అందరూ నా ఇల్లు జీవితంలో తరువాత రాజకీయ దురంధరులైన మన అన్నగారిని పార్టీ లక్ష్యాల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయ్యా, మిగతా మేడంని చివరిలో మాట్లాడిస్తే బాగుండేదేమో. ఇది ముందే చెప్పచ్చు కదరా. ఏంటి మామా జస్టిస్ చేతుల్లో కూర్చున్నావు? హార్ట్ అటాక్ పోయిందా? హార్ట్ అటాక్ పోవటం కాదురా, ఇప్పుడే అటాక్ అయింది. ఏమైంది మామా? చైతే, మీరు పెద్ద తడిగాళ్ళు అనుకుని మీ కాళ్ళు కడిగాను. నా పరువుని పఠాన్ చెరువులోను, మర్యాదను మూసీ నదిలోను, హౌస్ ను హుస్సేన్ సాగర్ లోను ముంచేశారు కదరా. ఇప్పుడు ఏమైంది మామా? ఏమవ్వాలి? మా కూతుళ్ళ జీవితాల్లో మంటలు పెట్టారు కదరా. అవి పెద్ద ఎత్తుల్లో ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్. మేము ఇండోర్ గేమ్స్ ఆడతాం కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడాం మామా. మామానా, ఇంకొకసారి అలా పిలిచావంటే పీక బిస్కు చంపేస్తా. అలా పిలవలే అంకుల్. అంకులా? ఇంకోసారి రిపీట్ చేసావంటే పెంకులు లేచిపోతాయి. అసలు మా కొంపలు ఉంటేనే కదా నువ్వు పెంకులు లేపడానికి. అయ్యో అయ్యో, మిమ్మల్ని. ఏంటి మామా, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు ఈ ఇంటికి రావటం ఒక ప్రాబ్లం, వచ్చి ఇంటికి అల్లుళ్ళు అవటం అంతకంటే పెద్ద ప్రాబ్లం.
మేమేమైనా నీ కూతుళ్ళ మెడలో తాళి కడతామని తిరిగావా? నువ్వే వంట గ్యాస్ని ఒంటి కట్టుకుని గ్యాస్ కొట్టి మీ కూతుళ్ళకి మాకు లింక్ ఎట్టావు. మీరు మా కాళ్ళు పట్టుకుని వేళ్ళు చిటుకొని లాగితే కదా తాళి కట్టింది. అంటారా? అంటారు. పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఏమైనా అంటారు. అసలు తప్పు మీది కాదురా, నాది. మీ గెటప్ బిల్డప్ చూసి మీది టాటా బిర్లా రేంజ్ అనుకుని మిమ్మల్ని బతిమారాను. మీరు గనక పెద్ద ఫ్రాడ్ గాళ్ళని నాకు అప్పుడే తెలుసుంటే బాటా చెప్పుతో కొట్టి కొంపలోంచి బయటికి తరివేసేవాడిని. హలో అలాగా అలాగే అలాగేనండి. ఏమండి ఏమండి విన్నారుగా, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కాదండి, మన ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటారట. అదేంటి వస్తారండి రేపు కదా? ఇంటి ఓనర్ పేరు చెప్పగానే కుబుసు విడిచిన పావులాగా డ్రెస్ అంతా తెప్పేస్తున్నావుట్రా. గొప్ప తీసి నువ్వు ఇంటికి వాచ్మెన్వా? అరే వాచ్మెన్ అని మీరెలా పసిగట్టారు? అదేమన్నా గొప్ప విషయమా? వచ్చిన రోజు ఇప్పుడు ఎస్ఆర్ అన్నప్పుడే పసిగట్టా. అరే చేతులు కట్టుకో, కట్టుకో, కొడుకు. ఏమ్మా ఎవరి డోర్కు నేమ్ ప్లేట్ తగిలించి దొంగ నాటకాలు ఆడతావా? దొంగ నాటకాలు నువ్వు తప్పుకోరా. ఇంటి ఓనర్ల కటింగ్లు ఇచ్చి మమ్మల్ని చిట్ చేస్తావరా? ఎరా మేము చేసింది సూది బలం అయితే నువ్వు ఆటో మాంబే పైకేస్తాను. నువ్వు జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇలా తలా ఒక మాట మాట్లాడితే ఎలాగా? జరగాల్సింది ఏదో చూడండి. ఇంకా అర్జెంట్ గా మఖం ఎత్తడమే. నన్ను కొట్టిందన్నా, ఒళ్ళంతా పచ్చి పుండయింది. జన్మల మర్చిపోలే నా బాధ. మర్చిపోవాలంటే దాని ప్రాణం తీయాలి. తీసావు నాపో, ఎందుకు ఆవేశపడతావు? నాకు మనసులో చాలా ఉందిరా. ఆ సత్యం సంగతి వదిలే, అంతెందుకు? నేను తలుచుకుంటే ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ని ఎప్పుడో లేపవతలు పారేసేవాడిని. కానీ ఇప్పుడు టైం కాదు. ఆ ముగ్గురు మంత్రులను చంపింది నేను కాదని ఆడి కోర్టులో చెప్పుండొచ్చు. నేను నమ్మనురా, వాడే చంపాడు. నలుగురు మనుషులను పెట్టి జైల్లోనే వాడిని ఎప్పుడో లేపించేవాడిని, కానీ లేపించలేదు. ఎందుకో తెలుసా? సీఎం అవ్వాలనే ఆశ నన్ను ఆపేసిందిరా. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న సీఎంకి నా గురించి ఎటువంటి చెడు వార్తలు వినిపించకూడదు. చచ్చిపోయిన ముగ్గురు మినిస్టర్ల నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరగబోతుందిరా. ఆ ఎలక్షన్లో మన పార్టీ నెగ్గడమే రేపు నేను సీఎం అవడానికి మార్గం అవుతుందిరా. చిచి, నీకిదేం బుద్ధి? కార్పొరేట్ మెంబర్వి, టింబర్ డిపోలో టిప్పు సుల్తాన్వి, 1000 ఆటోల ఓనర్వి, ఇలా ఫ్రేములు కొట్టి చిల్లర డబ్బులు అడుగుతావు ఎందుకు? వారి నా చిట్టి బామ్మర్ది పొద్దున్నే ఫ్రేమ్ కొట్టి చిల్లి కాని అయినా కూలి తీసుకోకపోతే అస్సలు నాకు కలిసి రాదురా. అది నా సెంటిమెంటు. అయినా ఈ గట్టారత్తయ్య పుట్టోళ్ళకి ఫ్రేములు కొట్టే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని కోట్లు సంపాదించాడు. వృత్తి విద్యను మర్చిపోకూడదు, అడుక్కు తినిపోతావు. మరి ఆ ఫోటోలకు దండలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ తమరెవరు బాబు? శుక్ర. అంటే అండమాన్లో చదువుకొని చెప్పి అనకాపల్లి వెళ్ళి ఆడపిల్లలతో ఆడుకొచ్చింది తమరే కదా? అబ్బా సిగ్గొకటి. ఈ దండల కథ ఏంటంటే, ఇప్పుడు కీర్తిశేషులు అయిపోయిన వాళ్ళ పుట్టోలకి దండలు వేస్తాం కదా, అట్లాగే మనం కబ్జా చేసేసిన స్థలాల పుట్టోలకు కూడా దండలేస్తాం అన్నమాట. ఇంకా దండ వేయకుండా దండం పెడుతున్నాము అంటే ఆ స్థలాన్ని మనం కబ్జా చెయ్యాల్సి ఉందన్నమాట. ఇలా ఊరికనే స్థలాలు తీసుకోవటం పాపం బాయ్యా. డబ్బుతో కొంటే జబ్బులు వస్తాయని మా గబ్బు గోవింద స్వామి చెప్పాళ్లే బాయ్యా. అందుకే కబ్జాలు చేసి కామ్గా బతుకుతున్నాను. ఏంటి కామ్గా బతికేది? ఊరు మొత్తం నీ స్థలం కబ్జాల గురించి జెమినీ టీవీ ప్రజావేదిక ప్రోగ్రాంలో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు. రామా రక్షక, ఎవరు ఏ వారం బాయో తెలుసుకునేసరికి నా ఆయుష్ సగం కబ్జా అయిపోతుంది కదంటయ్యా. వీళ్ళ నాన్న కుటుంబ నియంత్రణ అస్సలు పాటించకుండా సోమవారం నుంచి ఆదివారం దాకా పిల్లల్ని కన్నట్టు 3 డబుల్స్ ఒక సింగిల్ని కని నా మీదకి వదిలేశాడయ్యా. మేము ఆయన కని వదిలేస్తే రాలేదు, నువ్వు మా అక్కను కట్టుకున్నావు కాబట్టి వచ్చావు. తొక్కలోది బావనే సెంటిమెంట్ ఏడ్చింది కదా. అక్క మొగుడు తిరిగితే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది రే. నీతో వదిలే. ఎరా టేక్ చెట్లు అమ్మేవా? అమ్మేను బాయ్యా. ఆ డబ్బులు ఇచ్చే. చెట్లు అమ్మన్నావు కానీ డబ్బులు తీసుకోమని చెప్పలేదుగా. చెప్పకపోవడం రా. చెట్లు అమ్మి డబ్బులు తీసుకోండి అని ప్లాంట్కి వచ్చి మరీ చెప్పాను కదా. నాకు చెప్పే బాయ్యా. ఓఫో నీకు చెప్పానా?
నేనే కన్ఫ్యూజ్ అయ్యాలే ఆ డబ్బులు ఇచ్చే. డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోమన్నావు కానీ తెచ్చి నీకు ఇమ్మని చెప్పలేదుగా, అందుకే ఖర్చు పెట్టేశాను. ఖర్చు పెట్టేసావా? కర్మ కర్మ కర్మ. నా కన్ఫ్యూజన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకోకండి రోయ్. రేపు ఈ పాటికి చెట్ల మేము డబ్బులు నా చేతిలో పెట్టకపోయారో మీ డబ్బుల్స్ ని కాకులు ఎత్తుకుపోతాయి. ఎలాండే మీ మ్యాటర్ ఏంటి బాబు? ఆటో స్టాండ్ లో గొడవని చెప్పాం కదా. ఆ నర్సింగ్ గారికి ఫోన్ చేయమని చెప్పాం కదా. హలో, నేను నర్సింగ్. 1 minute. నర్సింగ్ లైన్ లో ఉన్నాడు. హలో, ఏంటి ఫోన్ చేయమన్నమాట? ఏం లేదయ్యా, ఈ మధ్యన ఆటో స్టాండ్ లో డ్రైవర్లు యూనియన్ పెట్టారంట. నీకు తెలుసు కదా, డబ్బున్నోడికి సింప్లిసిటీ, లేబరోడికి యూనిటీ మ్యాచ్ కదని. ఇంతకీ యూనియన్ పెట్టింది ఎవడు? ఆడెవడో బచ్చాగాడు రాజుగాడంట. ఆడి బాస్తు బాగుండక వరస్ట్ ఐడియాలు వేస్తున్నాడు కానీ కాస్త ఆడి సంగతి చూ. గుడ్ మార్నింగ్ సార్. మన స్టేట్ మాత్రమే కాకుండా పక్క స్టేట్స్ కూడా అలర్ట్ చేశాం. ఖచ్చితంగా పట్టుకుంటాం. వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తుంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ కిడ్నాప్ లాగా అనిపిస్తోంది సార్. డీజీపీ 10 నిమిషాలు బయట వెయిట్ చేయి. సార్ 10 నిమిషాలు బయట వెయిట్ చేయవా, పిలుస్తాను. ఏందన్నా అన్ని స్టేషన్లు అలర్ట్ చేసినాం, ఖచ్చితంగా పట్టుకుంటాం అని చెప్పిండు ఆ డీజీపీ. చేసిందే పోలీసుడైతే అసిస్టెంట్ కమిషనర్ సత్యమే చేసిండు. నువ్వు ఆ పొజిషన్లో ఉన్నప్పుడే నేను నీ మనిషినని తెలిసి నా మీద చెయ్యనికే ఏ పోలీసునికి ధైర్యం రాలే. ఇప్పుడు నువ్వు రూలింగ్ పార్టీ అన్నీ తెలిసి కూడా నన్ను లోపలేసిండన్నా. నిన్న నేను, ఇవాళ ఆచార్య, రేపు అప్పుడే వాడిని లేపేద్దామన్నా. నువ్వు వినలే. గాడికి తప్ప ఆచార్యని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి లేదు. దీనికెందుకన్నా కంగారు పడతావు? నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. వరని అబ్బా కంగారు పడకుండా ఉండమంటారా? రే ఢిల్లీ, రాజకీయ నాయకుడు, పబ్లిక్, పోలీసు, ప్రెస్, ఎంక్వైరీ కమిషను, ఆఖరికి సీఎం గారి గురించి కూడా భయపడాల్సిన పని లేదురా. కానీ వీళ్ళ గురించి భయపడాలి. ఇడు బినామీ 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 కాడరా. మనం జీవితం మొత్తం సంపాదించిన అత్తంతా ఆడి పేరునే ఉందిరా బాబు. అమ్మో, ఆడిని వదిలేసామంటే మన ప్రాపర్టీ మొత్తం పబ్లిక్ కి పకోడీ 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 లాగా పంచి పెట్టేస్తాడు. నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వర శంకర శంకర శంకర. ఏమి స్టోనలుడు, ఎస్పీ గారు వాయిస్ డామినేట్ చేసావు. కాకపోతే ఇంత క్లాస్ సాంగ్ కి ఆ మాసు డప్పేంటి? అక్కడే కాల్గేట్ పేస్ట్ లో కాలేసావు మావా. క్లాస్ సాంగ్ మాసు డప్పు కాదు, ఈ మాసు డప్పుకి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. ఓకే ఓకే ఓకే. అల్లుడు, ఈ ప్యాకెట్ లో ఏంటి? వాయించడానికి కొత్త కర్రలు తెచ్చావా? కొత్త కర్రలు కాదు, తోలు కర్రలు కాదు మావా. ఈ కొత్త కొంపలోకి అడుగు పెట్టిన తర్వాత నీ కూతురికి రవికల గుడ్డ కూడా పెట్టలేదు. నా ఫ్యామిలీకి నజరానా తెచ్చారు మావా, నజరానా. అల్లుడు, మొదట్లో నాకు హల్వా తినిపించావు, మరి ఇప్పుడు నా కూతురికి ఏం తినిపిస్తావు? గులాబ్ జామా? వెయిట్ అండ్ సీ మావా. అలాగే. లలి లలి లలి, ఏంట్రా ఎవ్వండే రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. ఏయ్, నీ మెళ్ళలో తాళి పొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి, ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమన్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి, నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి, ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతో ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా.
రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా. నువ్వు వచ్చి ఏమండి బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావరిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉందే నా లల్లి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు ₹1,00,00,000 కావాలనుకుంటే బొచ్చ తీసుకుని బిచ్చమెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూని రాగాలు తీస్తూ అట్టు దవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ వేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమి కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. లోపలికెళ్ళు, పని చూసుకెళ్ళా. ఎలా ఎలా అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. వెల్కమ్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? కచేరీ సార్. బ్రోతలు అసలు కచేరీ ఏంట్రా? బ్రోతల్స్ అండి? నాకు తెలియలేదు.